ప్రైజ్ ద లార్డ్. ఇందాకలా 2 వీడియోలు పెట్టాను, ఈ వీడియో కూడా చూడండి. ఈరోజు దేవుని వాక్యం ఆదివారము. కీర్తనలు 5వ అధ్యాయం పూర్తిగా చదువుకోండి. తర్వాత ఎఫెసీయులు 5వ అధ్యాయం కూడా 6 నుంచి 15, 16, 17, 18, 19 వచనాలు చదువుకోండి. అలాగే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు కూడా చదువుకోండి. దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడతాడు. ఒక మంచి మాటలు ఉంది, దేవుడి బిడ్డలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిలో ఏముంటుందంటే చూడండి, పూర్వం మీరు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. బాగా వినండి, దేవుని బిడ్డల్లో ఏముంటుందంట? మంచితనం ఉంటుందంట. తర్వాత ఆ మంచితనంతో పాటు నీతి ఉంటుందంట తోడు. తర్వాత సత్యంతోనే బ్రతుకుతారంట. ఈరోజు దేవుడి బిడ్డలుగా బ్రతుకుతున్న నీవు మంచితనంతోని, నీతితోని, సత్యంతోని జీవిస్తే దేవుడు నీకు తోడుండి నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తూ నీకు నడవవలసిన త్రోవ నడిపిస్తాడు. నీ కుడి పక్కనే ఉంటాడు. ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తూ ఉంటాడు. ఏనాడు దేవుడి బిడ్డలు తప్పు చేయరు. దేవుడి బిడ్డలే, దేవునికి సంబంధించిన బిడ్డలు ఎలా ఉంటారన్నది కూడా మరి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 6 వచనాలు చూస్తే మీరు దేవుని సంబంధులు. దేవుని సంబంధుల్లో మంచితనము, నీతి, సత్యం ఉంటుంది. నువ్వు దేవుడి సంబంధివా అయితే నీలో మంచితనం ఉన్నదా? నీవు దేవుడి సంబంధివా అయితే నీలో నీతి ఉన్నదా? నీవు దేవుడి సంబంధివా, నువ్వు సత్యంతో బ్రతుకుతున్నావా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. బ్రదర్, దేవుడి బిడ్డలుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు. మనలో మంచితనం ఎప్పుడూ ఉండాలి. మంచితనం ఎప్పుడు చచ్చిపోకూడదు. అంటే మంచితనంలోనే 10 మందికి సహాయం చేయాలి. అలాగే నీతిమంతుడిగా బ్రతికితే దేనికి మనం ఆశపడం, ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతుకుతాం. అలాగే సత్యం, దేవుడి కోసం బ్రతుకుతాం. ఉన్న నిజాన్ని మాత్రమే మనం ముందుకు పలుకుతాం. మనల్ని ఎవరెన్నో అనుకోనియండి, దేవుని ఆత్మ మన మీద ఉంది. ఇది మాత్రం వాస్తవం. ఇది మీరు తెలుసుకోండి. ఆ వాక్యం కూడా మీరు చదువుకోండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదువుకోండి. ఎవరు నిందించినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా దేవుని ఆత్మ అయితే నీ మీద ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీలో మంచితనం ఉంటే నిన్ను విడిచిపెట్టడు. నీలో నీతి ఉంటే నిన్ను విడిచిపెట్టడు. నీలో సత్యం ఉంటే నిన్ను విడిచిపెట్టడు. ఆయన మార్గంలో నడిపిస్తాడు. ఆయన సత్యంతో నింపుతాడు. ఒక దినము నిత్య జీవం ఇస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూసిన వారు ఎవరికైనా మీకు ఈ మాటలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. నేను దీని ముందు 2 వీడియోలు పెట్టాను. ఆ వీడియోలు కూడా మీరు చూడండి. నా తల్లిగారి కోసం మీరు ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి. ఇదిగో నా తల్లిగారి కోసం ప్రార్థన చేయండి. ఆరోగ్యం కావాలి నా తల్లిగారికి. నేను బ్రతికున్నంత వరకు నా తల్లిని విడిచిపెట్టను. అలాగే నా తల్లి బ్రతికున్నంత వరకు కూడా నేను నా తల్లిని విడిచిపెట్టను. ఇది వాస్తవం. దేవుడు మాకు తోడున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.